నోట్ల కట్ట కేసులో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆయన్ను పదవి నుంచి తొలగించే అంశంపై తీర్మానం పెట్టనున్నట్లు కేంద్ర వర్గాలు తెలియజేశాయి. మార్చి 14న జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఆర్పేందుకు వెళ్లిన ఫైర్ ఇంజిన్ సిబ్బందికి భారీ మొత్తంలో కాలైన నోట్ల కట్టలు లభ్యమయ్యాయి. ఈ విషయం దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. దీంతో ఆయన్ను పదవి నుంచి తొలగించాలి అని దేశవ్యాప్తంగా డిమాండ్లు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఆయన పదవికి ఆటంకం కలిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, నీలిమ జస్టిస్ యశ్వంత్ వర్మ పైన అభిశంసన తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం పూర్వరంగాన్ని సిద్ధం చేసింది. దీన్ని ప్రతిపక్షాలను కూడా కలుపుకొని ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేయాలనుకుంటుంది. ఏదైనా ఒక జడ్జిని పదవి నుంచి తొలగించాలంటే పార్లమెంట్ లో అభిశంసన తీర్మానం ద్వారానే దీన్ని చేయాల్సి ఉంటుంది. దీనికి రాష్ట్రపతి ఆమోదం కూడా అవసరం. అయితే రాష్ట్రపతి ఇప్పటికే ఆమోదం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇటు సభ స్పీకర్, ఇటు రాజ్యసభ చైర్మన్ కూడా ఈ యొక్క అభిశంసనకు సంబంధించినటువంటి ప్రక్రియను ప్రారంభించాలంటూ రాష్ట్రపతి ఇప్పటికే ఆ యొక్క ఆదేశాలను ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే రాష్ట్రపతి ఏదైతే సంజీవ్ ఖన్నా ఉన్నప్పుడు యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టల లభ్యం పైన ఏదైతే ముగ్గురు సభ్యులతో కూడినటువంటి ముగ్గురు న్యాయమూర్తులతో కూడినటువంటి కమిటీని నియమించారు. ఆ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు అప్పుడున్నటువంటి సిజే సంజీవ్ ఖన్నా ఒక లేఖను కూడా రాష్ట్రపతికి రాశారు. అందులో ఈ యొక్క యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికినటువంటి మాట నిజమే అంటూ కూడా అందులో ఆ యొక్క నివేదికలో స్పష్టం చేశారు. ఆ తర్వాత యశ్వంత్ వర్మను పదవి నుంచి తొలగించాల్సిందిగా కూడా సిఫార్సు చేస్తూ మాజీ సిజే సంజీవ్ ఖన్నా రాసినటువంటి లేఖలో రాష్ట్రపతికి సిఫార్సు చేశారు. ఆ మేరకు సంజీవ్ ఖన్నా సిఫార్సు మేరకు రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రక్రియ అంతా కూడా పార్లమెంట్ లో జరగాల్సింది, లోక్సభలో, తర్వాత రాజ్యసభలో. సో ముందుగా లోక్సభలో 50 మంది సభ్యుల సంతకాలను కూడా ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రాబోయే పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 21 నుంచి జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు ఈ యొక్క వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాల్లో దీనికి సంబంధించినటువంటి ఇంపీచ్మెంట్ ప్రక్రియ, అభిశంసన ప్రక్రియను చేయబోతున్నారు. దీనికి ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇవ్వబోతున్నట్లుగా మనకు అంతటి సమాచారం. అయితే ఈ యొక్క అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ఖచ్చితంగా యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మాజీ సిజే సంజీవ్ ఖన్నా తన లేఖను రాష్ట్రపతి పంపడానికి ముందే యశ్వంత్ వర్మను రాజీనామా చేయమని కోరినట్టుగా కూడా తెలిసింది. అయితే ఆయన రాజీనామా చేయడానికి నిరాకరించారు. ఎందుకంటే ఒకసారి రాజీనామా చేస్తే ఆయన పైన ఎఫ్ఐఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆ అన్అకౌంటెడ్ మనీకి సంబంధించిన వివరాలను కూడా వెల్లడించాల్సి వస్తుంది. ఆయన పైన కేసు నమోదు అవుతుంది. ప్రస్తుతం జడ్జిగా ఉన్నారు కాబట్టి ఆయన ఇమ్యూనిటీ అనేది వస్తుంది. అందుకే ఆయన ఆ పదవి నుంచి తొలగలేదు. కానీ ఎప్పుడైతే అభిశంసన తీర్మానం కనుక మొదలు పెడితే ఖచ్చితంగా ఆయన తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉంటుంది. సో గతంలో కూడా మనం చూసాం, బెగాలకు సంబంధించిన వరకు ఒక జడ్జి ఇంపీచ్మెంట్ కి సంబంధించి రాజ్యసభలో ఈ తీర్మానం ఆమోదించిన తర్వాత లోక్సభకు వెళ్లే ముందే ఆయన తన పదవికి రాజీనామా చేయడం చూసాం. అదేవిధంగా యశ్వంత్ వర్మ కూడా తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. లేదంటే స్వతంత్ర భారతదేశంలో ఇంపీచ్మెంట్ కి గురైనటువంటి తొలి న్యాయమూర్తిగా ఆయనకు పేరు పెట్టే అవకాశం ఉంటుంది. సో యశ్వంత్ వర్మ అభిశంసన కార్యక్రమం అయితే ఈ వచ్చే పార్లమెంట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు పూర్తయ్యే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ.